నాకు తెలిసినంత వరకు నేను చాలా చోట్ల చూస్తున్నాను. వ్యాపారాలు జరగకుండా చాలా మంది వాళ్ళు పెట్టిన కొట్టు ఎత్తివేస్తున్నారు. అది ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఒక అర్థం కాని ప్రశ్న. దీని గురించి లోతుగా ఆలోచించాల్సిందే. మీ ఊర్లో కూడా అదే పరిస్థితి ఉందా? నాకైతే నేను చూసిన ప్రతి చోట అదే పరిస్థితి ఉంది. నా అంచనా అయితే ఆంధ్ర, తెలంగాణ మొత్తం అదే పరిస్థితి ఉందేమో అని అనిపిస్తోంది. ఇప్పుడు వ్యాపారం జరగలేదు అంటే అర్థం ఏంటంటే జనం లేదు అని. కానీ మనకు జనం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు కదా. మరి వ్యాపారం ఎందుకు జరగలేదు అనేది ఇప్పుడు మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన పాయింట్. ఇక్కడ ఇంకొకటి, వ్యాపారం అంటే కొట్టు అంటే ఏదో ఒకటని కాదు. టిఫిన్ సెంటర్ నుంచి ఫ్యాన్సీ స్టోర్ దాకా ఇలా అన్ని, కిరాణా కొట్టు ఏదైనా సరే పాపం బాడుగ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తు వాళ్ళకి అంధకారంగా కనిపిస్తోంది. ఇంకా ఎలా ఎలా అని దీని గురించి సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఇది. ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి లేదు. కనీసం ఎవరికి వాళ్ళు ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంకా ఎలా బతకాలి మనం, ఇక మన ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ కొట్టు మూసేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బతకాలి, ఇవన్నీ మనం ఖచ్చితంగా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయమే. మీ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందా అనేది నా ప్రశ్న. కామెంట్ చేయండి.